అందుకు సోమవారం మారం చేస్తారు. అట్లాగే ఆదివారం నాడు కొంచెం నేను మనకి కొద్దిగా సెలవు దినం అనుకున్నట్టుగా అనిపించింది అనుకుంటే కొద్దిగా బతికించినట్టు అనిపించినట్టు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు మన ఎట్లా చూపించిన ప్రేమ కృపా కనికరములను బట్టి ప్రభువుని స్తుతిస్తూ మనము ముందుకు కొనసాగుదాం. ఈనాటి ధ్యానం కొరకాయ మనం చదువుకుని చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనకి క్రిస్మస్లో మనకి ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి వ్యక్తుల క్యారెక్టర్లో ఒకరు మరియా అయితే రెండవది యోసేపు. స్తోత్రం. మరియా విధేయురాలని, దయ పొందుకుందని, కృప పొందుకుందని మనము నేర్చుకుంటున్నాం. అలాగే యోసేపు కూడా నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని మనము బైబిల్ లేఖనంలో రాయించాం. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగానే నీతిమంతుడై ఆ నీతికి తగినట్టుగా అంతే విధముగా దేవుని మనస్సును ధరించుకున్నటువంటి మంచి భక్తుడు అని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడో, ఏ రీతిగా మన జీవితాలను మలుచుకుని కొనసాగించాలని ఆశిస్తున్నాడో, మనలో ఏ రూపాన్ని చూడాలని ప్రభు ఆశిస్తున్నాడో ఆ రూపాన్ని కలిగి తన జీవితాన్ని, యవ్వన జీవితాన్ని పదిలంగా కాచుకున్నటువంటి వాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇందుకీ విషయం మనం చదువుకున్నటువంటి లేఖనంలో తను అనుకుంటున్నటువంటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమని అనుకుంటున్నాడట? ఆమెను విడనాడాలని ఉద్దేశించాడట. విడనాడాలని ఉద్దేశించేటప్పుడు తను అనుకున్న మాట ఏంటంటే, ఆ మరియను అవమానపరచడానికి ఇష్టపడక, తనను అవమానపరచకూడదు, తనను శిక్షకు గురి చేయకూడదు, అదే సమాజంలో దోషిగా నిలవపడకూడదు. తను కూడా తను కూడా ఒక మంచి జీవితం కలిగినటువంటిది, తను కూడా భక్తిని చక్కగా చేసినటువంటి అమ్మాయి. కానీ మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో తెలియదు. కానీ సో కనుక నేను ఆమెను సమాజంలోకి తీసుకుని వచ్చి అందరి ముందు నిలిపి నేను ఆరడిపరిచి అవమానపరచును. ఆ తప్పు ఏదో లేక భారం ఏదో నా మీదే వేసుకుంటాను. ఇప్పుడు ఏంటిది అంటే, వివాహమైన తర్వాత ప్రదానం చేయబడిన తర్వాత, వివాహం కాదు, ప్రదానం చేయబడిన తర్వాత సహజంగా ఇలాంటి పరిణామాలు పరిస్థితులు దాపురిస్తే ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా కన్యక ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అయిందని సంగతి తెలిసిన, లేదా వేరొక వ్యక్తితో తన జీవితాన్ని పంచుకుంది అనే సంగతి తెలిసిన ఆవిడ శిక్షార్హురాలు అవుతుంది. సమాజం వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. సో ఇది నిర్ణయం, ఇది చట్టం. సో చట్టం ఇలా ఉండగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి సంగతి తెలిసిన తర్వాత ఆమె మరణానికి పాత్రురాలు అవుతుంది. అంతేకాదు అప్పటి వరకు చాలా యోగ్యురాలు అమ్మ, నీవు చాలా పరిశుద్ధురాలు, లోకంలో చాలామంది తమకు నచ్చినట్లుగా బ్రతికేస్తున్నా నీవు మాత్రం నీ జీవితాన్ని చాలా చక్కగా కట్టుకుని కాచుకున్న వ్యక్తివి నీవు. ఏమున్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలనుకున్న వ్యక్తివి నీవు. కానీ మరి ఎందుకునో ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పని అర్థం చేసుకునే వాళ్ళకంటే కూడా నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఇలా చేసే ఉన్నావు, కానీ ఇలా ఇంత నంగనాచి అనుకోలేదు, నువ్వు ఇలా చేసావని చెప్పని అనుకోలేదని చెప్పని ప్రతి వారు కూడా ఏమంటారు చెప్పండి? మంచిగా అర్థం చేసుకునే వాళ్ళకంటే కూడా మంచిని సైతం కూడా చెడుగా అర్థం చేసుకునే లోకంలో మనం ఉన్నాం. సో వాళ్ళు ఎందుకు ఒకవేళ పొరపాటు చేశారో, అది ఎందుకు కోపపడ్డారో, ఎందుకు ఆ విధంగా ఆవేశపడ్డారో అనేటువంటి ఆలోచన లేకుండా అంతకు ముందు ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా పక్కకు పెట్టేసేసి వదిలేరా సమాజం దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితులు అవుతాయి. కానీ నేను చెప్పాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, ఈ యోసేపు అలాంటి పరిస్థితికి అప్పగించడానికి ఇష్టపడక తన హృదయంలో తను అనుకున్నది ఏంటంటే, ఆ భారం ఏదో, ఆ కష్టం ఏదో తన మీదకి రాకుండా ఉండడం కొరకు నేనే
ఆ అమ్మాయికి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి, విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను అని సమాజం ముందుకు వచ్చి చెప్పేస్తే ఇంకే ప్రాబ్లం ఉండదు. సో కనుక అని చెప్పి అలా నిర్ణయించుకున్నాడు, అలా ఉద్దేశించాడు. అలా ఉద్దేశించినటువంటి వాడు అలా చెప్పడం కొరకు ప్రిపేర్ అవుతున్నాడు, సిద్ధపడుతూ ఉండగానే దేవుని దూత, దేవునికి స్తోత్రం, దేవుని దూత ప్రత్యక్షమై తనకి తెలియపరిచినటువంటి సంగతులను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక మంచి మాట ఏంటంటే, మరి యోసేపు మరియ మీద కనికరాన్ని చూపెడుతున్నాడు. ఏం చూపెడుతున్నాడు చెప్పండి? నీతిమంతుడు. కానీ ఈ నీతిమంతుడైనటువంటి యోసేపు తాను ధరించుకున్నటువంటి ఒక మంచి మనస్సు ఏంటంటే కనికరపడే మనస్సు, జాలిపడేటువంటి మనస్సు, అర్థం చేసుకునేటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఆ తప్పును ఆరడిపరచక, ఆ తప్పును సరిచేయబడడం కోసమో లేదా తప్పు వలన శిక్ష పొందుకోకుండా ఉండడం కాపాడడం కోసమో ఆ కనికరాన్ని మాత్రమే వ్యక్తపరుస్తున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ మనసు ఎవరిదయ్యానంటే నా దేవుడి మనస్సు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదిగో ఆ మరియ గర్భమున పుడుతున్నటువంటి నా యేసయ్య మనస్సు, ఆ మనస్సును మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి వస్తే మనకి అక్కడ చక్కని విషయం మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము. దేవుడికి స్తోత్రం. 3వ వాక్యం నుంచి చదువుకుందాం. శాస్త్రులను పరిశీలును ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా. మోషే మనకు ఆజ్ఞాపించింది కదా. అయినను నీవే మీ చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళెను. యేసు అక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభు అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎవరి అమ్మాయి వ్యభిచారం అంతా పట్టబడింది. కానీ పరిసయ్యులు శాస్త్రులు చేసిన పని ఏంటంటే ఆమెను పట్టుకున్న తర్వాత తీసుకుని వచ్చి ప్రభు ఎదుట నిలవబెట్టి, ధర్మశాస్త్రంలో చెప్తుంది, ధర్మశాస్త్రంలో మోషే ఇలా చెప్పాడు, సో నువ్వేం చెప్తావు? నువ్వు ప్రజలకు మేలు చేస్తున్నావుగా, వాళ్ళ జీవితాల్లో ఏవో అద్భుతాలు చేస్తున్నావుగా, నువ్వు ప్రేమ కలిగిన వాడునని, కనికరం కలిగిన వాడునని, లేదా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడని చెప్తున్నావు కదా. ఇప్పుడు మరి నువ్వు చేసే పని ఏంటి? నువ్వేం చెప్తావు సమాధానం? ఇప్పుడు ఈ అమ్మాయిని చంపమంటావా లేకపోతే వదిలిపెట్టేయమంటావా? అంటే ఇప్పుడు చంపమంటే నువ్వు కనికరం లేని వాడు అని చెప్పనేటువంటి మాటను ఆ ముద్రను వేయడం కోసం, ఒకవేళ లేదు వదిలిపెట్టేసేయండి అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు కాదు అని నింద మోపి, నేరము మోపి ఆ యేసయ్య మీద నేరము మోపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రభువు నిజంగా ఎంత అద్భుతంగా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూనే, న్యాయమును జరిగిస్తూనే కనికరాన్ని కనపరిచినటువంటి వాడు. ఇదిగో ఈ నీతిమంతుడైనటువంటి, న్యాయవంతుడైనటువంటి యోసేపు లాగిన. దేవుడికి స్తోత్రం. అదే మనస్సు కలిగినటువంటి వాడు యోసేపు. ఆ మనస్సు క్రీస్తు లోకానికి
రాకమునిపే ఆ మనస్సు చేత చిన్ననాటి నుంచి బాల్యం నుండే ఆ మనస్సును ధరించుకున్నటువంటి వాడు యోసేపు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏంటిది? న్యాయమును కనపరుస్తూనే కనికరాన్ని చూపింది. ఏంటంటే వాస్తవమే, చట్టం చావమని చెప్తుంది, చంపమని చెప్తుంది, కానీ మానవత్వం, ప్రేమ, కృప బ్రతకమని ఆజ్ఞాపిస్తుంది. వాస్తవానికి మనం ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మన అవిధేయతలు కావచ్చు, మనం నడిచిన నడతలు కావచ్చు, దేవుని దగ్గరికి రావడానికి అవకాశం లేని పరిస్థితిలో, దేవుని ప్రేమను, కృపను పొందుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలో, దేవుని శిక్షణ పొందుకోవడానికే కారణమైన పరిస్థితులు, కానీ కృప మాత్రము కనికరించడం కోసం పిలుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆయన అన్న అద్భుతమైన మాట ఏంటంటే, సరే శిక్షిద్దాం, కానీ మీలో ఎవరు పాపం చేయలేదో చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. పాపము చేయని వాడెవడో వాడు తన మీద మీరు రాయి వేయండి అనేటువంటి మాటను ప్రస్తావన చేయడం అనేటువంటిది అక్కడ న్యాయమును జరిగిస్తూనే కనికరాన్ని కనపరుస్తున్నటువంటి వాడు. ఆ తర్వాత వాళ్ళలో పాపం ఉంది, కానీ పాపం లేనివాడు యేసయ్య. స్తోత్రం. పాపము లేని వాడైనా యేసయ్య కూడా అంటున్న మాట ఏంటంటే, ఎవరు నేను శిక్షించలేదా? లేదు స్వామి, అయితే నేను కూడా నిన్ను శిక్షించట్లేదు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈకను నీవు పాపము చేయబాకు. నువ్వు సరే గతంలో నువ్వు ఎలా చేసావో, అవసరం కొరకు చేసావో, లేకపోతే అభిమానంతో చేసావో, లేదా అలవాటుగా చేసావో, అనాలోచనగా చేసావో, ఏ విధము చేతనైనా సరే నీ జీవితాన్ని ఒకవేళ అలా కొనసాగించడానికి ఏ పని రాక జీవనోపాధి కొరకు దానిని వృత్తిగా ఎంచుకుని నువ్వు బ్రతికేవేమో, కానీ నీవు మరణానికి పాత్రురాలుగా నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం చట్టం చెబుతుంది. కానీ నేను దేవుని ప్రేమ చేత నేను కనికరిస్తున్నాను. ఇకను నేను ఏం చేయకూడదు, ఆ స్థితిలోనికి నువ్వు మరలా వెళ్ళకూడదు. మనం గతంలో ఎలాంటి వారమో మన గతాన్ని ప్రభు పట్టించుకోవట్లేదు. మన గతాన్ని ప్రభు కొట్టివేసి మన భవిష్యత్తును నూతనత్వంతో నింపడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన చాలా సందర్భాల్లో మన అవిధేయతతో కావచ్చు, తొందరపాటుతో కావచ్చు, అనాలోచనతో కావచ్చు, ఏముందిలే అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, మన జీవితాలను మనము దైవికమైన మార్గాల్లో కాకుండా, నీతియుతమైన మార్గాల్లో కాకుండా మనకు నచ్చినట్లుగా మనం చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దాని తర్వాత వచ్చే అగచాట్లు లేదా శిక్ష, బాధ ఏదైతే ఉందో అది అనుభవించేటప్పుడు అయ్యో అలా నేను ఎందుకు మాట్లాడాను, అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు బాధపడే పరిస్థితి ఉండేది కాదు కదా అని చెప్పని మనం రియలైజ్ అయిపోతాం. సో మంచిదే. అలా రియలైజ్ అయినటువంటి వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు కనికరాన్ని పొందుకున్నటువంటి వారై ఆయన చేత బ్రతికించబడుతున్న వారు, కాపాడబడుతున్నవారు మరలా ఆ స్థితికి వెళ్లకుండా, మరలా వెనుకకు తిరిగి చూడకుండా, వెనుక తిరిగి చూడడం ద్వారా వచ్చే నష్టాన్ని, మరలా పెను నష్టాన్ని వాళ్ళు పొందుకోకుండా, ఈకను అటువైపు తిరగకుండా ఉండగలగడమే ప్రభువు కోరుకుంటున్నటువంటి, ప్రభు చూపిస్తున్న కనికరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటిది మనకు తెలుసు. మనం ఎంత సమీపంగా దేవునికి ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేటువంటి విషయం మనకు తెలుసు. మన ఆలోచనలు దేవుడి మీద ఉన్నాయా లేదా లోకం మీద ఉన్నాయా అనే విషయం మనకు తెలుసు. కానీ వీటన్నిటిని బట్టి మనం ఇంకా బ్రతుకుతున్నామంటే వీటిని బట్టి కాదు. వీటి వల్ల వచ్చే శిక్ష మన మీద ఒకవేళ వస్తే ఎప్పుడో మన స్థానం ఖాళీ అవ్వాల్సిందే. అది చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా. కానీ ప్రభు కృప, కనికరాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే, ప్రభు సముఖానికి ధైర్యంతో రావడానికి, ఆ కృప పొందుకోవడానికి హేతు అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. నిజంగా మన ఆరాధన చేస్తున్నటువంటి ప్రభువు కనికరము కలిగిన దేవుడు, జాలిపడేటువంటి దేవుడు. ఒక తండ్రి కుమారుని ఎలా జాలి పడతాడో ఆ తప్పులను అర్థం చేసుకుని ఆ తప్పులను తన కడుపులోనే పెట్టుకుంటాడు. గమనించండి, ఏ తల్లి అయినా సరే బిడ్డ పొరపాటు చేస్తే ఆ పొరపాటుని నలుగురికి చెప్పి ఆటపరచు. బిడ్డ ఒక రికార్డు సంపాదిస్తే ప్రపంచమంతా, ఊరంతా కూడా చెప్పి అదే సెలబ్రేట్ చేసి స్వీట్లు పంచి, ఆహా నా కూతురు, నా కుమారుడు రికార్డు సాధించారని చెప్పని చెప్పుకుంటారు. కానీ ఒకవేళ పొరపాటు చేస్తే ఆ పొరపాటుని కనీసం పక్కన వారికి కూడా తెలియకుండానే కడుపులో పెట్టుకుని వాళ్ళ ఆలోచనల్లోనే వాటన్నిటిని బంధించేసేసుకుని మాటలను సైతం కూడా అదుపులో పెట్టుకుని తల్లి తండ్రి ప్రేమ కలిగినటువంటి వారే తమ బిడ్డలను కడుపులో పెట్టుకుని వారు ప్రయోజకులు కావాలని చెప్పని తాపత్రయపడతారు. వారి కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు.
నవమాసాలు మోసి కొంతకాలం వాళ్ళని ఎత్తుకుని ఆ తర్వాత 70-80 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టి వెళ్ళే మనకే మన బిడ్డల మీద ఇంత ప్రేమ ఉంటే మన పరమ తండ్రి మన విషయమై ఇంకెంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన అనునిత్యము కూడా మన అవిధేయతలను కావచ్చు, మన పొరపాట్లను కావచ్చు ఆయన పట్టి చూడట్లేదు. అందుకే మనం ఇంకా బ్రతుకుతున్నామని, ఆయన ఎందుకు మనం క్షమాపణ పొందుకున్న వారమై ఆయనతో మనం అంటుకట్టుబడి నడవాలని చెప్పని 130వ కీర్తన 2వ వాక్యంలో కూడా మనం చూస్తాం. చూడండి ఒకసారి అద్భుతమైన చక్కని మాట. ఒక పాపికి నిరీక్షణ, భక్తునికి విశ్వాసము కలుగునట్లుగా ఒక చక్కని మాట ప్రభు రాయించాడు. అక్కడ కీర్తన గ్రంథము 130వ కీర్తన. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? అయినను గట్టి చదివితే బాగుంటుంది. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఇది ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన కనుక మనలో ఉన్న దోషాలను పట్టి చూస్తే, సహజంగా మనుషులకు ఉన్న స్వభావం ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా తప్పు చూస్తాడు. మంచి వ్యక్తిలో కూడా తప్పు చూస్తాడు. మంచి చేసిన తప్పు వెతుకుతాడు. చాలామంది చేస్తున్నటువంటి మానవ నైజం అది. కానీ దేవుడట వీటన్నిటిని పట్టి చూడట్లేదు. కనుక ప్రతి మనిషిని కనుక పట్టి చూస్తే ప్రతి మనిషిలో నీతి కనపడుతుందా, దోషం కనపడుతుందా? దోషమే కనపడుతుంది. దోషము లేని నరుడు అంటూ ఎవరు కూడా లేరు. ఆ విషయాన్ని పట్టి చూస్తే ఇంక ఎవరు కూడా దేవుని రాజ్యానికి అర్హులు కాదు. కానీ ప్రభు ఎందుకు క్షమిస్తున్నాడంటే మరలా ఆ దోషపూరితమైన స్థితికి వెళ్లకుండా, పాపభూయిష్టమైన స్థితికి వెళ్లకుండా, నీవు విచ్చలవిడిగా నీ ఆలోచన చొప్పున నలుగురు మోసం చేసో, లేదా నీ జీవితాన్ని అల్లరి చేసుకునో, లేకపోతే ఇష్టారాజ్యంగా ప్రవర్తించేసి నీవు దోషపూరితమైన స్థితిలో ఉన్నా కూడా నీవు దేవుని కనికరాన్ని పొందుకుని మరలా దైవికమైన భయము, భక్తి కలిగి ప్రభు ఉద్దేశాలను అనుసరించి ఆయనతో అంటుకట్టబడి ఆయన పోలిక, ఆయన స్వభావము నీలోనికి రావడం కొరకు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన మన గతాన్ని ప్రభు చూడలేదు, కానీ మన భవిష్యత్తును అద్భుతంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇంకొక మాట మీతో తెలియజేస్తాను. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి చూస్తే మనం చదువుతుంది. నేను చెప్తాను, మీరు వినండి. అక్కడ లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి కనుక మనం చూస్తే మనకి అక్కడ యెరూషలేములో నుండి యెరికోకి ఒక వ్యక్తి దిగి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏమవుతున్నాడు చెప్పండి? అదేనా ఉంది అక్కడ. యెరూషలేములో నుండి యెరికోకి ఓ మనుషుడు దిగి వెళ్ళిపోతూ ఉంటే, ఆ దిగి వెళ్ళిపోయేటువంటి క్రమంలో దారి దోపిడి దొంగలు పట్టుకున్నారు, చెదగొట్టేశారు, ఉన్నవన్నీ కూడా దోచేసుకున్నారు. కొరప్రాణంతో, గాయాలతో, కొరప్రాణంతో అక్కడే పడేసి ఉన్నాయని లాగేసుకున్నాం కదా, కనీసం కొంచెం మంచినీళ్ళు ఇద్దామని చెప్పి కూడా అనుకోలేదు. ఎందుకంటే మంచినీళ్ళతో వాళ్ళు బ్రతుకుతారు కదా. వాళ్ళు బ్రతికితే ఎవరు కొట్టాడో వాళ్ళు గుర్తుపట్టి సాక్షి చెప్తారు కదా కోర్టులు అనుకున్నారేమో. ఒకవేళ చస్తే పెడబోద్దు అనుకుని కొట్టేసి పోయారు, మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. కానీ దారిలో యాజకుడు వచ్చాడట, లేవీడు వచ్చాడట, ఎవరు పట్టించుకున్న నాదుడు లేడట. కానీ ఆ దారిని వస్తూ చూద్దాం, ఆ మాట కూడా చదువుతాం మనం, ఒకసారి బాగుంటుంది. 30వ వచనం చూడండి ఒకసారి. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి పక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని
ఒక పూట కొల్లవాడి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అతని మీద జాలి పడినటువంటి వాడు ఎవరు లేడు. కానీ ఒక సమరయుడు మాత్రము తన దగ్గరికి వచ్చాడట. దగ్గరికి రావడం మాత్రమే కాకుండా తన స్థితిని చూచి కనికరపడి తన స్థితిని మార్చడం కోసం పూట కొల్లవాని ఇంటికి చేర్చాడట. ఒకవేళ ఇద్దరు కూడా అందరి వలనే వాడు తగిన శాస్త్రం జరిగింది అని అనుకోవచ్చు. అయినా మనకెందుకు ఈ బాధ అని చెప్పి అనుకుని వాళ్ళ కళలను వదిలేయచ్చు. కానీ ఈ సమరయుడు మాత్రము కనికరపడి జాలిపడి దగ్గరకు వచ్చి తనని చేర్చుకుని తను బాగుపడడానికి మేలు పొందుకోవడానికి ఆ విషయంలో జాలి చూపాడని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. ఈ సమరయుడు ఎవరయ్యా అంటే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారమై సమాజంలో మనుషుల మాటల చేత తూట్లు పొడిచే మనుషుల మాటల చేత మనము గాయపరచబడినటువంటి స్థితిగతులలో ఉండి ఇంక ఈ ప్రాణం ఎందుకు అనుకుంటూ కొర ప్రాణంలో మనం బ్రతుకుతున్న వేళ, బ్రతుకు మీద నిరాశతో విరక్తి చెంది బ్రతుకుతున్న వేళ, ఎవరు కూడా పట్టించుకునే వేళ, సహాయము చేయగలిగిన వారై ఉండి మన ద్వారా సహాయం పొందుకున్న వారై ఉండి కూడా మనకి సహాయము చేయని వేళ, సహాయం దొరకని వేళ ప్రభువే మనలను వెదకి వచ్చి మన ఎడల జాలి పడినటువంటి వాడై అక్కడికి అసలు వాస్తవానికి ఉంటే యెరూషలేములో ఉండాలి, ఉంటే యెరికోలో ఉండాలి. కానీ ఒంటరిగా ఉండకూడదు. ఈ ప్రయాణంలో ఒంటరిగా ప్రయాణం కొనసాగించకూడదు. ఇలాంటి స్థితిగతులలో ఉన్నటువంటి వ్యక్తిని కనికరపడినటువంటి వాడై ప్రేమ చూపి నూనె పోసి ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి తనని పూట కొల్లవాడి ఇంటికి చేర్చాడు. ఇంక ఈ వివరాలు మనకి పూర్తిగా లోతులోకి వెళ్ళి మనం ధ్యానించే సమయం కాదు. కానీ నేను తెలియజేస్తున్నాను, ప్రభువు మన అవిధేయతలను ఆయన లక్ష్య పెట్టట్లేదు. ఆమె మన పొరపాట్లను ఆయన లక్ష్య పెట్టట్లేదు. ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికేసావు? నీ ఇష్టం చొప్పున బ్రతికావేమో, నీ ఆలోచన చొప్పున బ్రతికావేమో. కానీ మనుషులు మాత్రము గుర్తుపెట్టుకోండి, ఆ పాపము చేసిన స్త్రీని పట్టుకొచ్చినటువంటి వ్యక్తుల విషయంలో నాకు ఎందుకు ఒక ఆలోచన కలుగుతుంది. చదివినప్పుడు కూడా రాళ్ళు పుచ్చుకుని తరుముతున్నటువంటి వారిలో ఆమెతో పాపము చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరున్నారు? అంతకు మునుపు తనతో జీవితాన్ని పంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ అమ్మాయి కనుక నా పేరు చెప్తే నా పరువు పోతుందని చెప్పిన ఉద్దేశంతో ఆమె చావాలని కోరుకుని ఎట్లాగ అవకాశం వచ్చింది కనుక వాళ్ళతో పాటు నేను కూడా పరిశుద్ధుల్లాగా నీతిమంతుల్లాగా రాయేసేద్దాము, ఆ గుంపులో కలిసి కొట్టుకుపోతే ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఆ సమాచారం కావచ్చు, నిజం కావచ్చు, సమాధి అయిపోద్ది అని అనుకుని రాళ్ళు పట్టుకుని తరిమే వారిలో వాళ్ళు కూడా ఉండేవారు ఉండొచ్చు. ఆమెతో ఆనందించి పాపమును పంచుకుని లేదా సంతోషించినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు సైతం కూడా ఆమె చావాలని కోరుకుంటున్నారు. కానీ పాపము చేయనటువంటి ప్రభువు మాత్రము బ్రతకాలి, నీ జీవితం అద్భుతంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, సంతోషదాయకంగా ఉండాలని మాత్రమే ప్రభు ఆశపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆ కనికరము కలిగిన మనస్సే ఇదిగో నీతిమంతుడైనటువంటి యోసేపు కలిగినటువంటి వాడై ఆమె శిక్షించబడకూడదు, ఆమె ప్రాణాలతోనే బ్రతికుండాలి. స్తోత్రం. ఆమె అవమానపరచబడకూడదు, ఆమె గౌరవంగా తన జీవితాన్ని కొనసాగించాలి అని ఆశ కలిగి తన మనస్సులో ఉద్దేశిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మంచి మనస్సును బట్టి ప్రభువు ముచ్చట పడిపోతాడు. ఇలాంటి మంచి మనస్సును మనం ధరించుకోవాలని ఆశపడుతున్నాడు. మన విషయంలో తప్పు చేసిన వారి విషయంలో కూడా మనం కూడా అదే ప్రేమను, అదే కనికరాన్ని మనం కనపరచగలిగిన వారంగా మనం ఉండగలగాలి. మనం ఒక వ్యక్తిని అవమానపరచడం కొరకో లేకపోతే అసహించుకోవడం అతనిలో ఉన్నటువంటి తప్పును చూసి నువ్వు పనికి మాలిన వ్యక్తివి నీకు అని చెప్పని నిందించేటువంటి మనసు కాదు. కానీ సరే, జరిగిందేదో జరిగిపోయింది నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, తెలుసో తెలియకో, అలవాటుగానో ఆవేశంతోనో ఊహాలోకంలో ఉండో ఏ విధంగా అయిపోయింది. కానీ ప్రభు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు, కృపిస్తున్నాడు. నువ్వు ఇక్కడ వెళ్ళి నువ్వు పాపము చేయకు. పూటకొలవాని ఇంటిలో నువ్వు ఆరోగ్యాన్ని పొందుకో. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా తండ్రట కనికరపడి మళ్ళీ ఇంట చేర్చుకున్నాడు. స్తోత్రం. వీడు బుద్ధిపూర్వకంగానే తండ్రి మీద తిరగబడి ఉద్దేశానుసారంగా దూరంగా వెళ్ళిపోయినట్టుంటాడు. అన్నీ నష్టపరుచుకున్నటువంటి వాడు.
కనీసం తినడానికి కూడా తిండి లేక ఆకలితో బాధపడుతున్నటువంటి వాడు. బట్ అయినప్పటికీ కూడా తిరిగి నా తండ్రి ఇంటికి వెళితే నాకు క్షేమం ఉందని చెప్పి అనుకుని వచ్చిన తర్వాత తండ్రి నిందించలేదు, అవమానించలేదు, నీకు బుద్ధి తక్కువ అని చెప్పని తిట్టలేదు. కనికరపడినటువంటి వాడై హత్తుకున్నాడు, మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు, విందు చేసి తనకి అధికారాన్ని ఇచ్చాడు, హోదా ఇచ్చాడు. దాసుడిగా ఉంటానని చెప్పని అనుకుని వస్తే తనకి కుమారుడి యొక్క హోదాను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేవుడు తండ్రి వలె ఆదరించే దేవుడు, జాలి పడేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడి పిల్లల ఇంకా నేను తెలియజేస్తున్నాను, ఇలాంటి జాలి కలిగినటువంటి మనస్సును ధరించుకున్న భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ మనము కూడా ఈ దినాలలో మన ప్రక్కన మనుషులు కొన్ని సందర్భాల్లో పొరపక్షాలు చేసేవాళ్ళు, పొరపాటుగా మాట్లాడేవాళ్ళు, అపార్థం చేసుకునేటువంటి వాళ్ళు కనపడుతున్నా మనము మాత్రము ఆయన వంటి వారంగా మనం మార్చబడగలగాలి. ఆయన మనసును మనం ధరించుకోగలిగితే, ఆ ప్రేమ నీవు ప్రక్కవారికి కనపరచగలిగితే, ఆ ప్రేమలో వారు కూడా సరిచేయబడినటువంటి వారై దేవుని రాజ్యానికి వారు వారసులు అవడానికి హేతు అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిందే. మన జీవితాలు మనం నేర్చుకుని మనం ఎలా కనికరించబడుతున్నామో మన ప్రక్కవారు కూడా అలాగే కనికరించబడాలని మనం ప్రార్థన చేయాలి. వారిని మనం కనికరించాలి. మనం ప్రభు పరలోక ప్రార్థన మనకు నేర్పించాడు. ఏంటిది ఆ ప్రార్థన అంటే, ఆ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువా మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మీరు కూడా మమ్మలను క్షమించండి. దీని అర్థం ఏంటి? దీన్ని రివర్స్ చేసి చెప్దాం ఒకసారి. ప్రభువా మేము మా ఎడల లేదా మా కనులు ఎదుట ఎవరైనా తప్పు చేసిన వారు కనపడితే వారిని మేము క్షమించకపోతే మీరు కూడా మమ్మల్ని. సహజంగా న్యాచురల్గా ప్రభు సముఖానికి రాగానే వచ్చి చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? న్యాచురల్గా చేసే ప్రార్థన, ప్రభు క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఇది మనకు ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. ఏదది? పాపదోషం, లేదా కప్పదోషం, సర్పదోషం, దీనివల్ల ఏదో వచ్చి నష్టం జరిగిపోతుందని చెప్పినటువంటి ఈ ఆలోచన చేత ప్రభు క్షమించకపోతే మనకు బ్రతుకులేదని మనం అనుకుంటున్నాం. కానీ మన ప్రక్కన వారిని మాత్రం మనం క్షమించలేని పరిస్థితి అవుతుంది. కానీ ఈ రోజున ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము కనికరం పొందాలంటే మనము కనికరించే మనస్సును మనము ధరించుకోవాలి. తప్పు చేసి చేయని వారు ఎవరు లేరు. అయితే తప్పు చేసిన వారు కనికరించబడిన తర్వాత మరలా తప్పులో నిలవకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్పాడు, ఇది నేను కూడా నేను శిక్షించట్లే, కానీ ఇక్కడ వెళ్ళి నువ్వు పాపము చేయవాలి. బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాతంతో 38 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని ప్రభు దర్శించి మాట్లాడి, నీ పరుపు ఎత్తుకుని నడువు అని చెప్పని వెళ్ళి చెప్పి ఆయనతో అంటాడు, ఆ వ్యక్తితో, దేవాలయంలోకి వచ్చిన తర్వాత కనబడిన తర్వాత మరి ఎక్కువ కీడు కలగకుండానట్లుగా నీవు ఇకను పాపము చేయకు. ప్రభు చెప్పే మాట ఏంటంటే ఇకను పాపం చేయకంటాడు. కానీ అపవాది చెప్పే మాట ఏంటంటే ఇంకా ఎక్కువ పాపం చేయంటాడు. ప్రభు చెప్పే మాట ఇకను వద్దంటాడు, సిన్ నో మోర్ అంటాడు. కానీ అపవాది చెప్పే మాట ఏంటంటే సిన్ మోర్ అండ్ మోర్ అంటాడు. వాడు పిల్లలని తెలియజేస్తున్నాను. ఈరోజు యోసేపులో నుంచి ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము కనికరించబడాలంటే మనం ప్రజలకు కనికరాన్ని చూపించాలి. మనం క్షమించబడాలంటే ప్రజలను మనం క్షమించాలి. దేవుని మనస్సును మనం ధరించుకోగలగాలి. ఈ రోజున మన స్థితిగతులను ప్రభు పట్టించుకోవట్లేదు. మన గతాన్నంతటిని కూడా కొట్టివేసి మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా, అందంగా, సంతోషదాయకంగా మలచి, ఆశీర్వాదకరంగా మలచి, ఆయన వంటి వారిగా చేసి యుగ యుగాలు ఆయనతో ఉండడం కొరకే ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన ఇచ్చే ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి వీలు లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? ఈరోజు ప్రభు మనసుని చెప్తున్నాను మీకు. ఆయన మన గతాన్ని పట్టించుకుంటూ లేదు, కానీ మన భవిష్యత్తు గురించి మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈ కృపాసనం ఎదుగు మనం ఎట్లా వస్తున్నామంటే, కృప దొరుకుతుంది అనేటువంటి ధైర్యంతో రావడానికి కూడా ప్రభువే ద్వారము తెరిచాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి కృప దొరుకుతుంది. ఎస్, అదే జరిగింది. అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే తరుముడు ఆయన వస్తాడని అనుకోలే, ఆయన ఎదురుగా కనపడతాడని అనుకోలే. కానీ తరుముతూ ఉంటే ప్రాణాలు చేతితో పట్టుకుని బ్రతుకు పోరాటం చేస్తున్నారు. బ్రతుకు కోసం బ్రతకాలని ఆరాటపడుతుంది. కానీ ఎదురుగా నిలువెత్తి ప్రభు కనపడగానే ధైర్యం వచ్చింది. కొంచెం ఓపిక చేసుకుని వెళ్ళి పాదాల దగ్గర పడిపోయింది. వాళ్ళు కూడా ఆగిపోయారు. జరిగిన సంభాషణ మనకు తెలిసింది. కానీ
ప్రభు కనికరం, ఆ కృపామయుడైన దగ్గర యేసయ్య దగ్గరికి, ఆయన పాద సముఖానికి వస్తే కృప దొరుకుతుంది, జీవితం దొరుకుతుంది, జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ఇలా ఈ వ్యక్తి యేసయ్య విషయంలో అత్తరు పోసినటువంటి వ్యక్తి, ఆయన తిరిగి లేచిన తర్వాత సమాధిని చూసిన వ్యక్తి, సో యేసయ్య తిరిగి లేచాడు అంటూ సమాజానికి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా దేవునికి ఉపయోగపడే పాత్రవి. ఉపయోగం లేకుండా ప్రభు ఈ లోకంలో నేను తీసుకుంటాను. నీ ద్వారా దేవుడు ఏదో పని చేయించుకోవడం కోసం, నీ ద్వారా ప్రభునామాన్ని కనపరుచుకోవడం కోసం, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడడం కోసమే ప్రభు నేను ఈ లోకానికి తీసుకొచ్చాడు. నేను చాలాసార్లు చెప్తాను, మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువు ఉపయోగం ఉంటేనే మనం ఉంచుకుంటాం, కానీ ఉపయోగం లేకపోతే పక్కకు పడేస్తాం. ఇదిగో మనం ఈ సంఘంలో కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, మనం ఇంకా ప్రాణాలతో మనం ఉన్నామనంటే ప్రభు మనం ఉపయోగపడడం కోసం, దేవునికి పని చేయడం కోసం, ఆయనను ప్రకటించడం కోసం, మన ద్వారా ఏదో చేయాలని అనుకుంటున్నాడు. కనుకనే ఎన్ని ఉపద్రవాలు, ప్రమాదాలు, ఉగ్రతలు వచ్చినా వీటన్నిటిలో కూడా మనం తప్పించబడడానికి మన మంచితనము కాదు, కానీ దేవుని కృపే, కనికరమే ఇంకా మనం మేలు పొందుకోవాలని, మనం ఘనపరచబడాలని, ఆశీర్వదించబడాలని, ఉన్నతుడైనటువంటి దేవునితో యుగయుగాలు ఆనందించాలని, ఈ ప్రేమ నీవు పొందుకుని, కనికరాన్ని నీవు పొందుకుని, ఇది ఇతరులకు నువ్వు పంచగలిగిన స్థితిలోకి నువ్వు రావాలని ప్రభు ఆశపడుతున్నాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఈ యోసేపు తన ఎడల ఒకవేళ తప్పు చేసిందనిపించినటువంటి మరియను క్షమించాడు. పాత నిబంధనలో యోసేపు కూడా తన అన్నల విషయంలో కూడా అదే కనికరాన్ని చూపించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం కనికరం అది? చంప చూశారు, వేరొక దేశానికి అమ్మివేశారు, శ్రమల పాలు చేశారు, బాధలకు అప్పగించేశారు. బట్ అయినప్పటికీ అధికారంలో ఉన్న యోసేపు దగ్గర అన్నలు కనపడినప్పుడు, అతడు యోసేపు అని సంగతి తెలిసినప్పుడు వాడు భయపడిపోతుండే. భయపడపాక, నేను మిమ్మల్ని చేయను, నేను మిమ్మల్ని మీ పిల్లలకు నేనే పోషిస్తానని చెప్పినటువంటి దేవుడు. స్తోత్రం. చంపజూచినటువంటి సౌలు, దావీదును చంపజూచిన సౌలు ఆ గుహలో, ఎరిగేది అరణ్యంలో గుహలో కనపడగా కత్తివేటు దూరంలో ఉన్నటువంటి సౌలును కూడా చంపక దేవునిని బట్టి, దేవుని ప్రేమను బట్టి వదిలిపెట్టేసినటువంటి వాడు. స్తోత్రం. కనికరాన్ని చూపించినటువంటి వాడు. ఇలాంటి భక్తులు మన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది క్రీస్తు మనస్సును ధరించుకుని అలా చేసిన భక్తులను దేవుడు ఘనపరిచాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా నిలిపాడు. నీవు కూడా నీ వెనుక వచ్చేటువంటి వారికి మాదిరికరంగా ఉందువుగాక. దేవుని కనికరం పొందుకోవడం కొరకు నీవు కనికరము చూపుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. మనకి మత్తయి సువార్తలోనే ధన్యతల్లో ఒక చక్కని మాట కనపడుతుంది. ఆ మాట మనం చదువుకుని మనము ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. అంటే కనికరం లేకపోతే, క్షమించేవారు ధన్యులు, వాళ్ళు క్షమాపణ పొందుతారు. దేవుని ప్రేమను పంచేవారు ధన్యులు, వాళ్ళు దేవుని ప్రేమలో నిలుస్తారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఇచ్చిన కనికరాన్ని, క్షమాపణను, ప్రేమను మనం కాచుకుని ఆ ప్రేమలో మనం నిలిచిన వారమై, మనం మునుపు వలె ప్రవర్తించక, ఇకను పాపము చేయక, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లుగా పాపమును విడిచి దేవుని కనికరములో నిలిచి దేవుని ప్రజలను ఆయన వైపు త్రిప్పగలిగిన సాధనాలుగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా మలచబడేవిగా. ఆమె ప్రభు మనం క్షమిస్తున్న రీతిగానే మన ప్రక్కవారు మనం క్షమిద్దాం. అలాగే దేవుడి ప్రేమను మనం పంచుదాం. లోపాలు, పొరపాట్లు, అపరాధాలు లేని వారు ఎవరు లేరు కదా, మనలో కూడా లేదు కనుక. కానీ మనల్ని ప్రభు ప్రేమించాడు. ఆ ప్రేమ వారికి తెలియపరుద్దాం. వారు కూడా దేవుని ప్రేమను పొందుకున్నట్లుగా ప్రభు రాజ్యానికి వారిని సిద్ధపరుద్దాం. మన జీవితాలను అద్భుతంగా, ఆశీర్వాదకరంగా మలుచుకుందాం. దేవునితో అంటుకట్టబడిన వారమై ఆయన ఉద్దేశాలు నిలిచి మనం కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో రజనీ ఉంది. రజనీ యొక్క పుట్టినరోజు. రజనీ అంటే ఎవరో అని చెప్పి